డాక్టర్? డోంట్ వరీ సార్, అభిలాష్కి త్వరలోనే తెలివి వస్తుంది. రాధి, రాధికేది? రాధిక ఎక్కడా? రాధిక కనిపించలేదు. రాధిక కారుతో పాటు కాలిపోయి ఉండొచ్చని. నో, ఇట్ కుడ్ హావ్ హ్యాపెండ్. కారు లోయలో పడుతున్నప్పుడు రాధికను ముందు బయటికి నెట్టేసిన తర్వాతే నేను దూకాను. అలాంటప్పుడు నేను బ్రతుకుండి రాధిక మంటల్లో కాలిపోయిందంటాం కేవలం అబద్ధం. నో, ఐ డోంట్ బిలీవ్ ఇట్. నేను చెప్తున్నది నిజం బాబు. కాదు, అబద్ధం. అంతస్తు విషయంలో నువ్వు అడ్డు పెడతావని రాధికను నేను రహస్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నా ప్రయత్నం ఫెయిల్ అవగానే ఇక మీదట రాధిక నాకు దక్కకూడదని నువ్వే నా రాధికను. డోంట్ గెట్ ఎక్సైటెడ్. నేను చెప్తున్నది నిజం. కనీసం రాధిక శవమైనా దొరుకుతుందేమోనని పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. నో డాడీ, యు ఆర్ టెలింగ్ ఎ లై. నా రాధిక చనిపోలేదు. నాకు తెలుసు, నా రాధిక చనిపోలేదు. నా రాధిక ప్లీజ్ అభి. డాక్టర్, నా రాధిక చనిపోలేదు. ఒరే చంద్రం, నువ్వేనా నిజం చెప్పరా? నా రాధిక. నో డాక్టర్, నాకు ఇంజక్షన్ వద్దు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. అభి, ఇతన్ని ఆవేశపడికండి. అలాగే డాక్టర్. పద. చూసారా వాడు నా మీద ఎంత నిష్ఠూరం వేశాడో. ఆ రాధికని నేను మాయం చేశానంటున్నాడండి. వాడేదో ఆవేశంలో అన్నదానికి అంత బాధపడడం ఎందుకు జానకి? మన అంతస్తుకు తగ్గ కోడలు రావాలని నేను కోరుకున్న మాట నిజమే కావచ్చు, కానీ వాడు ఆ రాధికని అంతగా ప్రేమిస్తున్నాడని చెప్పుంటే వాడికి ఆ అమ్మాయిని ఇచ్చి చేసుండేవాళ్ళం కదండి. వాడి జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేస్తానండి? ఓన్లీ జానకి, నువ్వు అలా కూర్చో. ఈడియట్స్, స్కౌండ్రల్స్. దేశంలో ఉన్న కోళ్ళని కుక్కల్ని తిని అడ్డంగా పెరగడం కాదురా, బుర్రలో కనీసం ఒక్క పెగ్గైనా తెలివితేటలుండాలి. అది లేనప్పుడు బాస్ చెప్పిన దాన్ని చేయగలిగే సిన్సియారిటీ అయినా ఉండాలి. అదేమిటి బాస్, మీరు అభిలాష్ గారి కారు బ్రేకులు పాడు చేయమని చెప్పగానే సూపర్ మ్యాన్ లా వెళ్ళి ఆ పని చేసుకొచ్చానా లేదా? అందులో రాధిక వెళ్తుందని తెలుసు కూడా బ్రేకులు ఎందుకు లాగేశారో వెధవా. ఇది మరీ బాగుంది బాసు. రాధిక కూడా అదే కారులో వెళ్తుంది, నేను ఏమైనా కలగన్నానా? ఏదో దుర్యోధనులాగా ఆర్డర్లు వేసేస్తుంటే దుశ్శాసనులా చండాల పనులు చేసేయడమే తప్ప సొంత పొరతో ఎప్పుడైనా ఆలోచించానా? ఎలాగూ రాధిక యాక్సిడెంట్ లో చచ్చిపోయింది కనుక మర్చిపోవడం బెటర్ బాసు. రాధిక చచ్చిపోవడం నువ్వు చూసావా? నేను స్వయంగా చూడకపోయినా అందరూ అలాగే అంటున్నారు. రాధిక చచ్చిపోయిందంటే నేను ఎందుకో నమ్మలేకపోతున్నా. మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెతికితే తప్పకుండా దొరుకుతుంది. ఈసారి రాధిక లేకుండా వచ్చావో మర్డర్ అయిపోతుంది. ఈ రాధిక జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాసు కాలుకో తన్ను చేతికో దెబ్బ కొట్టేటట్టున్నాడు. చిచి, నా ప్రాణం మీదకి వచ్చింది. ఈ పిల్ల కోసం ఎక్కడైనా వెతకనబ్బా. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ అమ్మాయికి ఎంత యాక్సిడెంట్ జరిగినా బ్రతికి ఉండటం ఒక మెరికల్ అనుకోవాలి. అవును డాక్టర్ గారు, ఈమె ప్రయాణం చేస్తున్న కారు పూర్తిగా కాలిపోయింది. ఈమె మాత్రం నాకు స్పృహ లేని స్థితిలో కనిపించింది. ఈమెను ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి ఇదే విధంగా పలవరిస్తోంది. బహుశా అభిలాష్ అనే వ్యక్తి ఈమెకి చాలా ఆప్తుడై ఉండాలి. అందుకే ఈవిడ స్పృహలేని స్థితిలో కూడా అతని పేరే పలవరిస్తోంది. మరైతే ఈ అమ్మాయి ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. యాక్సిడెంట్ వల్ల కలిగిన భయంతో మెదడుకి బలమైన షాక్ తేలింది. 2 రోజులు పూర్తిగా స్పృహలోకి రావచ్చు. మీరు ఈలోగా ఈ మందులు తెచ్చివాడండి, నేను రేపు వచ్చి చూస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. హలో, ఎవరు? ఓ రఘు, నువ్వా? ఏమిట్రా విశేషాలు? కూతురు మీద మెంగ పెట్టుకోలేదు కదా? ఆడపిల్ల అత్తవారింట్లో ఎంత హాయిగా ఉన్నా కన్నవారి అంతరాంతరాల్లో ఏదో కొంత బెంగ పీగుతూనే ఉంటుందిరా. నేను ఎక్కడున్నా నా ప్రాణాలన్నీ రాజీ మీద ఉంటాయిరా. తెలుసులేరా, తెలుసు. నాకు కూడా రంజితాడి కూతురు ఉంటే బాగుండేది అనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అమ్మాయి మా అందరిలోనూ పూర్తిగా కలిసిపోయిందిరా. ఎంత చల్లని మాట చెప్పావురా. అలా ఉండాలనేగా నేను కోరుకునేది. నీ కూతురంటే నీకు పంచప్రాణాలని నాకు తెలుసులేరా. అయినా రంజితని ఇంకా 4 రోజుల పాటు ఇక్కడే ఉండమని అడుగుదాం అనుకుంటుంటే తనంతట తానే 10 రోజులు ఉంటానంటుంది. నిజంగానా? అమ్మాయి అభిప్రాయం తెలుసుకున్నాను కనుకనే సంతోషంగా చెప్తున్నాను. రాజీ నీతోనూ చెల్లాయితోనూ అంత బాగా కలిసిపోయిందంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఇవాళ కాకపోతే రేపటి నుంచి అనేది మీ ఇంట్లో ఉండాల్సిందేగా. రాజీ అక్కడ ఉంటే ఒకసారి ఫోన్ దగ్గర పిలుస్తా. రంజిత అబ్బాయితో కలిసి ఇప్పుడే బజార్కి వెళ్ళిందిరా. అలాగే, ఓకే. చూడమ్మా,
నిన్ను ఎదుట పెట్టుకుని మీ నాన్నతో అబద్ధం చెప్పి నీ మనసు కష్టం కలిగించినందుకు నన్ను క్షమించమ్మా. అంకుల్, నా గుండెల్ని పిండుతున్న బాధ, భయం నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. రేపే అభిలాషను డిశ్చార్జ్ చేస్తున్నాను. తెలుసు. అభిలాష్ ఇంటికి వచ్చేసరికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. అదేమిటమ్మా, అభి ఆరోగ్యం కోసం ఆరాటంతో ఇంతవరకు ఉన్నదానివి వాడొచ్చేసరికి వెళ్ళిపోవడం ఏమిటి? అవునమ్మా, వాడి ఒంటికి తగిలిన గాయాలు నయమైన మనసుకు తగిలిన గాయాలు ఇప్పట్లో నయమయ్యట్లేవమ్మా. ఆయన మానసికంగా కురిపడాలంటే నేను ఇక్కడ ఉండటం క్షేమం కాదు. కాదమ్మా, రాధిక పోయిందనే దుఃఖంతో జరిగిన అనర్థానికి మేమే కారకులమని మమ్మల్ని శంకిస్తున్నాడు అభిలాష్. ఈ పరిస్థితుల్లో వాడిని నమ్మించి ఓదార్చి దగ్గరికి తీసుకునే శక్తి మాకు లేదమ్మా. అందుకే స్నేహితురాలుగా చేయూతనిచ్చి వాణ్ణి మళ్ళీ మనిషిగా చేసే భారం నీ మీద పెడుతున్నా. కాదనకమ్మా. తాళం నా దగ్గరే ఉంది, తలుపు తీసింది. దొంగలు ఏమన్నా పడ్డారా? నువ్వా? లోపల రావడం తాళం ఎలా వచ్చింది? తాళంక బద్దలు కొట్టి లోపలికి వచ్చాను. అంత అవసరం ఏమొచ్చింది నీకు? నీ హృదయాన్ని తెరుచుకుని లోపలికి రావడం కంటే నీ తలుపులు తెరుచుకుని లోపలికి రావడం ఈజీ అనిపించింది, వచ్చేసాను. ఇవన్నీ ఏమిటి? ఇదేమో విషం సీసా, ఇది కత్తి, ఇది ఉరితాడు. వీటిల్లో ఏది ఉపయోగిస్తే తొందరగా ప్రాణాలు పోతాయో నేను అడగడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఎప్పుడు ఆత్మహత్య చేసుకోలేదు కాబట్టి వీటితో నాకు పెద్దగా టచ్ లేదు. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఈ రోజుల్లో విషయం అంటే పూర్తిగా కల్తీయే, లాభం లేదు. ఈ కత్తికి అసలు పదునే లేదు, అసలు ప్రయోజనం లేదు. ఈ తాడు మరీ సన్నగా ఉంది, దీంతో ఉరేసుకుంటే ఉడత కూడా చావదు. అందుకని నువ్వు పనిచేస్తే బాగుంటుందేమో. ఈ విషయం తాగేసి ఈ కత్తితో పొడుచుకుని ఈ తాడుతో ఉరేసుకుంటే 10 నిమిషాలు ఆలస్యమైన ప్రాణం హాయిగా సులభంగా పోతుంది. అయినా ఇవన్నీ ఎవరి కోసం తెచ్చేట్టు? నా కోసమే. ఆత్మహత్య చేసుకుందామని సింగిల్ పేమెంట్ ఇచ్చి ఈ సామాన్లనే కొనేశాను. పోలీసులకి నీ అడ్రస్ ఇచ్చి ఉత్తరం కూడా రాశాను. పోలీసులు నా అడ్రస్ ఇచ్చావా? అంతేకాదు, నా చావుకి నువ్వే కారణం అని ఎర్ర సిరాతో అండర్లైన్ చేసి మరి రాశాను. బాబోయ్! చంద్రం గారు, వచ్చేసారు. చంద్రం అంటే ఎవరండి? నేనేనండి, నేనేనండి. 6:30 గంటలకల్లా ఆత్మహత్య చేసుకుంటా లెటర్ రాసి ఇంకా చాలేదండి. మమ్మల్ని ఇంత దగా చేస్తావా? వెంటనే చచ్చిపో. ఏమండి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని కాపాడాలి కానీ చామని బెదిరిస్తారేంటి? మాస్టారు, అసలు మీతోటే పని ఉండి వచ్చాను. నాతోటి పనే? ఆ, ఏమిటండి? ఈవిడ ఈ పాటికి ఆత్మహత్య చేసుకుని ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. ఈవిడ ఇంకా ఆత్మహత్య చేసుకోలేదు కాబట్టి మీ ఇద్దరితో పని పడింది. ఇద్దరు 10 అబ్బే, స్టేషన్. నాకు టైం లేదండి, అర్జెంట్ గా చచ్చిపోవాలి. అదేం కుదరదు. మీ చావు మిమ్మల్ని చావనిస్తాం అనుకున్నారా? మిమ్మల్ని శిక్షిస్తాం, జైల్లో పారేస్తాం. ఏమండి, ఏదో తొందరపడి అలా ఉత్తరం రాసింది కానీ ఆవిడ ఇప్పుడే చావదండి, వదిలేయండి. ఎలా వదిలేస్తామండి? అసలే నెలాఖరు రోజులు కలెక్షన్ లేక ఇబ్బంది పడిపోతుంటాను. ఓ అదే విషయం. అయితే ఇది ఉంచండి, వెళ్ళండి. ఇది ఆవిడ కేసుకు సరిపోతుంది. మరి మీ మాట ఏమిటి? ఇదే లాస్ట్ సూచన, లేకపోతే మిమ్మల్ని ఉంచుకోవాల్సి వస్తుంది. వెళ్ళండి, ఆ ఉత్తరం ఇవ్వండి. అది గది ప్రేమికులంటే అలా ఉండాలి. క్యారీ ఆన్, క్యారీ ఆన్, క్యారీ ఆన్. ఇవాళ నిమ్మలే 40 రూపాయలు ఆదాం. ఆవుదం గురించి తప్ప మన ప్రేమ గురించి ఆలోచించవా చంద్రం? ఆలోచిస్తా. ముందు నువ్వు గెట్ అవుట్. మన రంజిత్ గారేరా నీకు ఆరోగ్యం కుదుట పడే వరకు ఎక్కడికి వెళ్ళని పట్టుబట్టి మన ఇంట్లోనే ఉండిపోయింది. తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కదా తనంతా తను ఉంటానంది. లేకపోతే మనం బలవంతం చేసినా ఉండే మనిషా? ఏమిట జానకి, అభి కులాసాగా ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాక కూడా ఎందుకలా బాధపడతావు? నా బాధ మీకు తెలియదండి. బాబు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడని ఆనందంతో దగ్గరికి పెడితే కనీసం అమ్మానైనా పలకరించకుండా చూపులతోనే చీదరించుకుని పైకి వెళ్ళిపోయాడు. వాడికి నేనేదో ద్రోహం చేశానని నా మీద అపోహపడుతున్నాడండి. అవేం మాటలు జానకి, బిడ్డ ఏదో ఆవేశంలో అన్న మాటలు అక్కడికక్కడే మర్చిపోవాలి గాని మనసులో పెట్టుకుని బాధపడకూడదు. మనసుకి గుచ్చుకున్న మాటలు గుండెల్ని పిండి చేస్తుంటే
మర్చిపోవడం ఎలా సాధ్యం అవుతుందండి? నీలాంటి మెత్తని మనసున్న వాళ్ళు చిరుగాలి తాకిడికి కూడా తట్టుకోలేరు. అందుకే నువ్వు ఇలా విలవిల్లాడిపోతున్నావు. నన్ను సమాధానపరచడం కాదండి, అభికి మీరైనా నిజాన్ని విప్పి చెప్పి వాడికి నా మీద కలిగిన అపోహని తొలగించండి. తల్లి కొడుకుల మధ్య అపోహలు దూది మబ్బులు లాంటివి జానకి. అవి ఏ క్షణంలోనైనా విచ్చిపోయేవే కానీ కలకాలం నిలిచిపోయేవి కావు. నువ్వు ఊరికి దిగులు పడకు. దిగులు కాదండి, కన్న బిడ్డ చేతనే నిందపడేంత దౌర్భాగ్యపు తల్లినవుతానని. నీ బేలతనం చూస్తుంటే జాలేస్తుంది జానకి. మీరు ఎంత జాలిపడ్డా వాడన్న మాటలు కరిగిపోవండి. మీరెలాగైనా అభితో నువ్వు ప్రేమించిన రాధికను నీకు దూరం చేసేంత కిరాతకురాలు కాదురా మీ అమ్మని ఒక్క మాట చెప్పండి. నేను కన్ను మూసేలోపైనా వాడికి నా మీద కలిగిన దురభిప్రాయాన్ని తొలగించండి. ఎవరు? నేనేనండి. దయచేసి లైటర్ పేసి వెళ్ళండి. మీ మనసులో ఉన్న చీకటి చాలదనా మీ పరిసరాల్ని కూడా చీకటి చేసుకుంటున్నారు? నేను చేసుకోలేదు, చీకటే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. చీకటి అలముకున్నప్పుడే దీపాన్ని వెలిగించాలి. ఇది మలిగిపోయిన దీపం, మళ్ళీ వెలగదు. ఈ దీపం చౌరు లేక మలిగిపోలేదు, సుడిగాలికి ఆరిపోయింది. దాన్ని మళ్ళీ వెలిగించుకోవడం మీ కర్తవ్యం. వెలుతురు కావాల్సింది జీవితం మీద ఆశ ఉన్న వాళ్ళకి. నిరాశ మనిషిని మానసికంగా బలహీనపరుస్తుందని నాకు తెలుసు. అయినా నిరాశలో నుంచి ఆశను మనకు మనమే సృష్టించుకోవాలి. నేను ఇప్పుడు ఎవరి సలహాలు పాటించే స్థితిలో లేను. ఐఎమ్ సారీ. నేను చెప్తున్న సలహా కాదండి, జీవిత సత్యం. ఎగరటానికి రెక్కలు లేవని బాధపడే కంటే నడవడానికి కాళ్ళున్నాయని గ్రహిస్తే జీవితంలో ఏ మనిషి అయినా చాలా దూరం నడవగలుగుతాడు. అవును, నడవగలుగుతాడు. తన నడకో గమ్యం ఉందని తెలిస్తే ప్రతి మనిషి నడవాల్సిందే. కానీ నేను ఏ గమ్యం లేని బాటసారిని. ఏదో ఒక రోజున నా ప్రాణాలకు రెక్కలొచ్చి పరలోకంలో ఉన్న నా రాధిక దగ్గరికి. అభిలాష్, Don't ever raise this topic once again before me and don't disturb me. Please, please leave me alone. Rascal, రాధిక ఫోటో నేల కొడతావా? ఎంత ధైర్యం రా నీకు? ఆనాడు నీ తల్లిదండ్రులు తెలియకుండా రాధికతో నీ పెళ్లి జరపడానికి ఏ ధైర్యాన్ని అయితే ఉపయోగించాను, ఇప్పుడు రాధిక ఫోటో నేలకేసి కొట్టడానికి అదే ధైర్యాన్ని ఉపయోగించాను రా. షడప్. నువ్వు నీ హద్దులు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. అవునరా, హద్దులు మీరే ప్రవర్తించాను. చనిపోయిన రాధిక తిరిగి రాదని తెలిసి కూడా ఆమె కోసం ప్రతి నిమిషం నువ్వు బాధపడుతూ నేనే తమ ప్రాణంగా భావించే నీ తల్లిదండ్రుల్ని ప్రతి క్షణం బాధపెడుతున్నావే. అందుకే హద్దులు మీరు ప్రవర్తించాను. తల్లిదండ్రులు లేక వారాలు చేసుకుంటూ బతుకుతున్న నన్ను చేరదీసి తమ కన్న కొడుకులు ఆదరించారు నీ తల్లిదండ్రులు. వాళ్ళు నీ గురించి ఎంత తల్లడిల్లిపోతున్నారో కళ్ళారా చూశారు కాబట్టి నీలో మార్పు తేవాలని హద్దులు మీరు ప్రవర్తించాను రా. నా దురదృష్టానికి నేను బాధపడుతున్నానే తప్ప వాళ్ళని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. కాకపోవచ్చు, కానీ రాధిక మరణానికి మీ అమ్మే కారణమని నువ్వు వేసిన అర్థం లేని నింద మీ అమ్మని ఎంత క్షోభ పెట్టిందో, ఆ క్షోభ మూలంగా మీ అమ్మ ఎంత కుమిలిపోతుందో, ఆమెను ఓదార్చడానికి మీ నాన్నగారు ఎంత సతమతమవుతున్నారో నాకు తెలుసు కాబట్టే నేను హద్దులు మీరు ప్రవర్తించాను రా. నాకు జరిగిన అన్యాయానికి తట్టుకోలేక అమ్మ మీద నింద వేసిన మాట నిజమే కావచ్చు, కానీ నా మనోవేదనకి ఎవరిని తప్పు పట్టాలన్నది నా ఉద్దేశం కాదు. నా కోసం నేనేమైపోయినా పర్వాలేదు. నా గురించి బాధపడే వాళ్ళని సంతోషపెట్టడానికి ఏం చేయాలో చెప్పరా. నువ్వు వెంటనే రంజిత్ని పెళ్లి చేసుకోవాలి. చంద్రం. అవునవి, అదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం. రంజితను నువ్వు పెళ్లి చేసుకుంటే అటు రంజితకి ఇటు నీ తల్లిదండ్రులకి న్యాయం చేసిన వాడు అవుతావు. నిన్ను వ్యక్తిగా స్పోర్ట్స్మెన్ గా అభిమానించే రంజిత ఇప్పుడు నీ జీవితంలోకి ప్రవేశిస్తే నీకన్నా అదృష్టవంతులు ఎవరు ఉంటారు. పోయిన రాధికను మర్చిపోవాలంటే రంజితను పెళ్లి చేసుకోవడం కంటే మరో మార్గం లేదు.